ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ధ్వజమెత్తారు. దొంగ బిల్లులు సృష్టించి దందా చేసే పరిస్థితికి వచ్చారని, వాళ్లకు వచ్చే ఆదాయం 20 కోట్లయితే ప్రభుత్వానికి కట్టేది మాత్రం కేవలం 4 కోట్లేనని, వసూలు చేసే డబ్బులకు రసీదుండదని, ఒక్క నెలలో ఈ 6 జిల్లాల్లో 70 కోట్ల దోపిడీ జరుగుతుందని, ఒక్కో నెలకు 70 కోట్ల అనాధికార డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తున్నాయని, మైనింగ్ రవాణా చేసే వారి వద్ద టీడీఎస్ కూడా వసూలు చేస్తున్నారని, వసూలు చేసిన టీడీఎస్ మొత్తాన్ని ప్రభుత్వానికి కట్టట్లేదని మండిపడ్డారు. అధికారికమైన దందా ఇది. ఎవడో ప్రైవేట్ వ్యక్తులు దందా చేయడం మనం చూసాం. కానీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న వాళ్ళే అనధికారమైన ప్రభుత్వం యొక్క అధికారాన్ని ఉపయోగించి ప్రైవేటు వసూళ్లకు పాల్పడతా ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. తమకి వచ్చే వ్యక్తిగతమైన ఆదాయం తమకు వస్తే చాలు, ప్రభుత్వాల ఆదాయాలు ఎటు వెళ్ళినా పర్లేదు, మా ఆదాయాలు మాకుంటే చాలనే దృక్పథంతో ఈ రాష్ట్రంలో ఒక నయా దోపిడీ పాలన నడవటం మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. మన జిల్లాలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతాల్లో మరి ఈ దందాకి తెరదీస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ మరి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ ఆదాయాలు పెంచుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 నుండి 800 కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రభుత్వం పెట్టిన ఏజెన్సీలు ప్రత్యక్షంగా క్యాష్ వసూళ్లు చేసి తాడేపల్లి ప్యాలెస్కి కప్పం కడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా ఇచ్చి సంవత్సరం కాలం అయింది, ఎక్కడా కూడా ఈ లెక్కలు మదింపు చేసిన వాళ్ళు లేరు. ఎవరు కట్టారు, ఎంత కట్టారు, ఏ మైనింగ్ నుంచి ఎంత తీశారు, దాని వివరాలేంటి, ఎక్కడా కూడా ఇవాళ వరకు ప్రభుత్వ పరంగా మదింపు చేసిన పరిస్థితే లేదు. ఎవడన్నా అధికారి అడిగితే ఆడు ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో రకాల దోపిడీ చేశాం. ఇటువంటి నయా దోపిడీకి తెరతీయడం జరిగింది. మీరు ఈ యొక్క ఏదైతే స్కానర్లో పెట్టారో వీళ్ళే ప్రింట్ చేస్తారు. ఎన్ని కాగితాలన్నీ ఏజెన్సీయే ప్రింట్ చేస్తారు, ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు స్కాన్ పెట్టి చూసినా కూడా అసలు ఏమీ రావు దానిలో వివరాలు. కాబట్టి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి చుట్టూ ఉండేవాళ్ళు కొంతమంది కాంట్రాక్టర్లు పొంది ఈ 6 జిల్లాల్లో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉన్నారు. దీని మీద కనుక విచారణ ఆదేశిస్తే ఏదైతే అనధికారికంగా 100 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో వసూలు చేశారో దోపిడీదారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము తెలియజేసేది ఒకటే, ఈ అనధికారమైన దందాకి తెరపడే విధంగా మేము వివిధ ఏజెన్సీలకి రిపోర్ట్ ఇస్తాం, చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం. అలాగే మొన్నే మనం చూసాం, ఈ దోపిడీని చూసే మూడవ ఏపీ మనం చూడటం జరిగింది. వైకాపా పాలన సిద్ధమని వాళ్ళు వేస్తున్నారు. నిజంగానే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ దోపిడీతో ప్రజలు విసిగిపోయి, మీ అరాచకానికి ప్రజలు విసిగిపోయి, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చెప్తుంది దీని గురించి ముఖ్యంగా గతంలో చూస్తే కనుక బ్లాక్ లో వెళ్తా ఉండేది మెటీరియల్ అంతా, ఇప్పుడు పారదర్శకంగా వెళ్తుంది. అందుకనే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చామని చెప్పి వాళ్ళు దీని గురించి వివరణిస్తున్నారు సార్. దాని గురించి ఏమంటారు? నేను అదే చెప్తుంది, ప్రభుత్వాన్ని చెప్పమానండి. వాళ్ళకి టెండర్ ఇచ్చిన నెల తప్పితే గుంటూరు జిల్లా 10 కోట్లు ఇచ్చారు. తీసుకున్నప్పుడు ఆ ఒక్క నెల కట్టుంటారు, మిగతా నెలలో ఎంత కట్టారో చూపెట్టమనండి. ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఈ అనధికారమైన వసూళ్లు నేను చెప్పినట్టు ప్రభుత్వం కొన్ని కోట్ల వర్క్స్ ఇస్తుంది. ఆ ఇచ్చిన వర్క్స్ ప్రభుత్వం దగ్గర వివరాలు తీసుకొని, ఆ పని పూర్తి కాకపోయినా సరే వాటి వివరాలు తీసుకొని వాటి మినహాయింపుని కట్టాల్సిన దానిలో పొంది
మళ్ళీ ఆ బళ్ళు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చెక్ పోస్టుల్లో ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. 10 కోట్లు కట్టాలి, నిజంగానే కడుతున్న 4 కోట్లే. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 6 కోట్ల ప్రభుత్వ వర్కులు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఏజెన్సీలు ఎట్లా ఉన్నాయంటే మైనింగ్ కార్డు వెళ్తే ఇవ్వడం. ఈ ఏజెన్సీలు ఎలా సాయంత్రానికి అన్ని డిపార్ట్మెంట్లు లెటర్ ఇస్తారు, ఇదిగో ఇంత వర్క్ జరిగింది ఏంటని. మళ్ళీ రోడ్డు మీద వెళ్ళగానే ఆ లారీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఆ వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? నేను అనేది మీరు పారదర్శకంగా ఉంటే స్కానర్లు పెట్టారు కదా, నేను అనేది అదే స్కానర్ పెట్టారు కదా. ఈ స్కానర్ మీద కొడితే ఏం రావాలి, ఏమైనది, ఎవరికి ఇష్యూ చేశారు, ఏ ఏజెన్సీకి ఇచ్చారు రావాలి కదా. ఏమి రావట్లేదు కదా. నేను కాదు, మీరు పెట్టి చూడండి స్కానర్ మీద ఏమి రావు. పైన ఉన్న ఈ రిఫరెన్స్ నెంబర్ ఒకటి వచ్చిందంటే. ఈ ప్రింట్ చేసేది ఎవరు? ప్రైవేట్ ఏజెన్సీలే. మైనింగ్ వాళ్ళ దగ్గర లెక్క ఉందా ఏమన్నా, ఎన్ని ఇచ్చారు, ఎన్ని ప్రింట్ చేశారు ఏంటని ఏమీ లేవు. ఇది ఒక ప్రైవేట్ దందా, అధికారాన్ని ఉపయోగించి నడుపుతా ఉన్న ఒక ప్రైవేట్ దందా ఇది. ఈ వసూలు చేసే కోట్లాది రూపాయలు